ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు క్రొత్తవిగా మారాలి, మన ఆలోచనలు క్రొత్తవిగా మారాలి, మన మాట తీరు, మన వైఖరి, మన స్వభావము, మన హృదయము, మన ఆత్మ, వీటన్నిటినీ నూతనముగా మార్చుకోవలసినటువంటి అవసరత ఉన్నదనే ఆత్మీయ సత్యాలను మరి రాత్రికాల సమయంలో మరి బోధించడము జరిగినది. ప్రేమణ దౌం బిడ్లారా, వాక్యం సెలవిస్తూ ఉన్నది. రాత్రి మనం చదువుకున్నాం కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక వ్యక్తి నూతనమైన వ్యక్తిగా మార్చబడాలంటే ఆ వ్యక్తి క్రీస్తుతో అంటగట్టబడి ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తులో నిలిచి ఉంటారో, క్రీస్తుతో అంటగట్టబడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, వారి జీవితము నూతనమయముగా ఉంటుంది. రాత్రి చెప్పినట్లుగా ప్రేమణ దౌం బిడ్లారా, పాతదనాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎప్పుడైనా కానీ కృతధనాన్ని కోరుకుంటూ ఉంటాము సహజంగా మనుషులముగా. ఆ కృతధనము మన జీవితంలోనికి రావాలంటే క్రీస్తుతో అంటగట్టబడి క్రీస్తులో నిలిచి ఉండడం నేర్చుకోవాలని ఆత్మీయ సత్యాన్ని మీకు మరొకసారి చేస్తున్నాను. అయితే ఈ నూతన సంవత్సర సందర్భంగా దరిదాపుగా ప్రతి ఇంటిలో మరి తీపి పదార్థాలు చేసుకొని ఉంటారు. తిన్నారా బచ్చాలందరూ? సరే, ఆ పరిస్థితులు బాగాలేకనో పోయిన క్రిస్మస్కే చేసాక మళ్ళీ ఏమి చేస్తాంలే అని ఆ లడ్డూ మిచ్చరు ఏదో మొత్తం మీద తినింటారు కదా. మొత్తం మీద ఏంటంటే పండగ అనగానే తీయదనం గుర్తుకొస్తుంది. నోరు తీపి చేసుకొని మనము ఈ పండగలను ఆచరించుట మనందరికీ అలవాటు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దౌం బిడ్లారా, మన జీవితాలు తీయగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశముతో నోరు తీపి చేసుకుంటూ ఉంటారు ఈ పండుగ సందర్భాల్లో. మరి జీవితం తీయగా ఉండాలంటే లోపల ఉన్న చేదు కూడా పోవాలి, అవునా కాదా? రాత్రి మీకు ఉదాహరణగా చెప్పాను, ఎన్నో రోజుల నుండి బాటిల్లో నీళ్లు పోసి పెట్టాము, సంవత్సరం అంతా ఉన్నాయి. ఈ నీళ్లు పోకుండా, క్రొత్త నీళ్లు రాకుండా, నీళ్లు బాగుండాలంటే కాదు, ఈ పాత నీళ్ళన్నిటినీ ఒలికించి కింద పారవేయాలి, క్రొత్త నీటిని దీంట్లో నింపితే ఈ బాటిల్ కూడా క్రొత్తగా కనబడుతుంది. ఆ నీళ్లు మనకు ఉపయోగకరంగా మారుతాయి. అదేవిధంగా ప్రేమణ దౌం బిడ్లారా, మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటంలో తప్పులేదు. మన జీవితాలు తీయగా చల్లగా చక్కగా ఆరోగ్యవంతులముగా ఆయుష్మంతులంగా మనము బ్రతకాలని కోరుకున్నట్లో తప్పలేదు. కానీ మనలో ఉన్నటువంటి చేదు అనేటటువంటి ఆ పరిస్థితులను, ఆ కార్యాలను మనము తొలగించుకునుట మన జీవితాలకు ఎంతైనా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఈ రోజున మీకు 2 లేఖన భాగాలు చదివి వినిపించడం జరిగింది. మొదటి లేఖన భాగానికి వస్తూ ఉన్నాను. అందరూ తీయండి. నిర్గమకాండము 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. జ్ఞాపకం చేసుకుందాం, చదువుబడుచున్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉన్నదో, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు
వారు అనుభవపూర్వకంగా అనుభవించినది, వ్రాసినది మనం చదువుతూ ఉన్నాం. సాక్షాత్తు ఈ లేఖన భాగం మనం ఏదైతే చదువుతున్నామో మన దైనందిన జీవితంలో అనునిత్యము ఇలాంటి పరిస్థితులను మనం కూడా అనుభవిస్తూనే ఉన్నామనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని మీరు జ్ఞాపకము చేసుకోవాలని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు దేవదేవుడు మోషేను ఎన్నుకొని ఆ మోషే అనే నాయకుడి ద్వారా ఐగుప్తు దేశములో నుండి కనాను దేశమునకు ప్రయాణము మరి కమ్మని చెప్పి ఉంటుండగా వారు ప్రయాణము చేయసాగారు. మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి బయటకు దాటించాడు. బయటకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఒక 3 దినాలు ఉత్సాహముతో దేవుడు చేసిన మేలును జ్ఞాపకము చేసుకొని మరి వెళ్ళి ఉంటుండగా ప్రేమణ దౌం బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. 3 దినాలు ప్రయాణాలు చేశారు. వారికి తాగడానికి నీళ్ళు లేదు. కాస్త ఇక్కడ మనం గమనించినట్లయితే అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో మారాకు చేరిరి. 3 దినాలు ప్రయాణ మార్గంలో చుక్క నీళ్లు కూడా వారికి దొరకలేదు. 3 దినములైన తర్వాత నీళ్లు దొరికిన ప్రదేశమైన మారాకు చేరారు, కానీ ఆ నీళ్లు చేదైనవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఒకసారి అందరు లేచి నిలబడండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషము, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలి. ముందుకు జరగండి అమ్మా, ముందుకు జరగండి. శ్యామలమ్మ ముందుకు జరుగు. జరగాలన్నా వద్దా అని చూస్తుంది. ముందుకు రండి, ప్లేస్ ఇంకా దండిగా ఉన్నది ఇక్కడ. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం. వెనకాల వాళ్ళు ముందుకు జరగండి అమ్మా. నేను కదలను ఏం చేస్తావు చేసుకోవాలనుకుంటున్నాను. నా మనోనేత్రము తెరవబడెను, నా మనోనేత్రము తెరవబడెను, నా మనోనేత్రము ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున. చప్పట్లు కొట్టండి. సమాధానమే, సంతోషమే సమాధానమే. చప్పట్లు కొట్టండి గట్టిగా. సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా. నిత్యుడేసును తాకురమ్మో, నిత్యుడేసును తాకురమ్మో. సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా
సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ వెనక్కి జరగకండి, అట్టనే కూర్చోండి. చూడండి ఎంత ప్లేస్ వచ్చిందో. మళ్ళీ ట్రాక్టర్ జనాలు కూర్చుంటారు లోపల. మంచిది. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, దేవుని మాటలు వినండి. మీరు శ్రద్ధగా వింటే 15 నిమిషాల్లో ముగిస్తా, లేదంటే 3 గంటల వరకు చెప్తా. మంచిది. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారు? మారా దగ్గరికి వచ్చారు. పాపం వాళ్ళు ఎర్ర సముద్రం దాటి సూర్యారణ్యంలోనికి వెళ్ళారు. 3 దినాలు నడిచారు, కానీ నీళ్లు దొరకలే. ఇప్పుడు 3 దినాలైన తర్వాత నీళ్లు దొరికిన స్థలంలోకి వచ్చారు, కానీ ఆ నీళ్లు త్రాగడానికి వీలు. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి. అన్ని దొరికినట్టే నా కోరిక తీరింది, నా ఆశ తీరింది, ఇక నేను అనుకున్నట్టుగా నెరవేరుతున్నది అని అనుకుంటాము, కానీ తాగడానికి వీలు లేదు. చూస్తాము, చూడగలుగుతాం, చూసి మురిసిపోయే పరిస్థితి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నది. 3 దినాలు నీళ్లు లేకుండా ఉన్నారు. 3 దినాలు నీళ్లు లేనటువంటి మనుషులకు ఒక్కసారిగా నీటి ఊట కనబడితే ఎంత సంతోషమో. కానీ గబా వెళ్ళి నోట్లో పోసుకుంటే చేదు. వాళ్ళు తల బాదుకునేటటువంటి పరిస్థితి అయిపోయింది. అయ్యో, 3 దినాల నుండి నీళ్లు లేక బాధపడుతున్న మనకు నీళ్లు దొరకాయనే సంతోషము కాసేపైనా లేక మునిపే తిరిగి ఏంటి విషాదకరమైనటువంటి పరిస్థితి. చేదైనవో ఏదో తాగుదామంటే తాగి చేస్తామేమో అని తాగలేనటువంటి పరిస్థితుల్లో మోషే మీద సనుకోవడం మొదలు పెడతా ఉన్నారు. 23వ వచనం చదవండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. మారా అనేటటువంటి పేరునకు చేదు అని అర్థం. అక్కడ ఏమున్నది? చేదు. ప్రేమణ దోమ బిడ్డలారా, అంతవరకు ఇశ్రాయేలుల జీవితంలో తీయదనమే ఎదురైంది. ఎంత గొప్ప విషయం అంటే, ఎర్ర సముద్రము పాయలుగా చేశాడు దేవుడు. ఆరిన నేలను వారు సముద్రం మధ్యలో నడుచుకుంటూ వచ్చారు. ఎంత మధురానుభూతో ఆ వర్ణనను, ఆ విధానాన్ని, ఆ అద్భుతాన్ని ఏ రీతిగా వర్ణించాలో ఒక గొప్ప తీపి అనుభవం వారికి. కానీ వెనువెంటనే చేదు అనుభవం వారికి ఎదురయ్యింది. దిక్కుతోచినటువంటి పరిస్థితుల మధ్యలో వారు జీవిస్తూ ఉంటుండగా, ఇదిగో నీళ్లు చూడడానికి, త్రాగడానికి అబ్బా బాగున్నాయి, ఇక మా దాహము తీరుతుందని అనుకున్నారో లేదో, నోట్లో పోసుకుంటే కఠినమైనటువంటి చేదు అనుభవాన్ని వారికి మిగిల్చాయి. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మన జీవితాల్లో ఎన్నో చేదు అనుభవాలు ఉండి ఉండొచ్చు. పోయిన సంవత్సరములలో ఎన్నో చేదు అనుభవాలు, చేదు పరిస్థితులు నీకు ఎదురు పడి ఉండవచ్చు. అయితే మనము జ్ఞాపకం చేసుకోవాలా, ఈ సంవత్సరములో మనము ప్రభువును ఒకటే అడగాలి. ప్రభువా, ఇదిగో నాలో ఉన్న చేదును, నా జీవితంలో ఉన్న చేదు అనుభవాలను నీవు మధురముగా మార్చు నాయనా, తీయగా మార్చు నాయనా, నా జీవితాన్ని తీయగా మార్చు నాయనా, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, వాటిలో ఉన్నటువంటి చేదును దూరపరిచి తీపిగా మార్చు ప్రభువా అని మనము వేడుకొని ఈ సంవత్సరంలో మధురానుభూతులను పొందుకొనుట, మధురమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకొనుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోమ బిడ్డలారా, వాళ్ళు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందుకని అది చేదుగా ఉన్నదని
వారు అక్కడ పేరు పెట్టడం జరిగింది. తర్వాత 24 వచనం చదవండి. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనువు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజున ఈ సంవత్సరములో ఎప్పుడైనా నీకు చేదు అనుభవం ఎదురైతే నువ్వు చేయాల్సిన పనేంటో ఈ మొదటి రోజున నేను మీకు బోధిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మనుషులమన్నాక కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు సుఖాలు, వ్యాధి బాధలు అన్నీ కూడా సమపాలలో మనం అనుభవిస్తూ ఉంటాం. చేదు అనుభవాలు కనుక మనకు ఎదురుపడినప్పుడు మనము మోసే వలె దేవుని వైపు చూడడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో చేదు ఎదురవుతుందని, కష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని మనకు తెలుసు, కానీ మరి దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టేటటువంటి పరిస్థితులు మన జీవితంలో చాలా తక్కువగా ఉంటున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో మోషేకు చెప్పగా మోషే దేవునికి మొరపెట్టాడు. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించాడు. ఏం చూపించాడు? ఒక చెట్టు. ఆ చెట్టును తీసుకురాపోవయ్యా. ఆ చెట్టును తీసుకొచ్చే నీళ్ళలో వేయి. మరి ఆ చెట్టు ఏంటో మనకు తెలీదు. ఒకవేళ ఆ చెట్టు ఏంటో కానీ చెప్పింటే ఇక ఈ భూలోకంలో ఆ చెట్టు మనం ఉంచేవాళ్ళం కాదు. మరి ఏ చెట్టు చెప్పాడు దేవుడు మనకు స్పష్టంగా తెలియదు, కానీ మరి చెట్టులో లేదు, కానీ మహిమ, దేవునిలో మహిమ ఉన్నది. మనం ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒక గుడ్డివాడు వచ్చాడు, ప్రభువా నన్ను బాగు చేయమని. కొంతమందిని ఇలా ముట్టి బాగు చేశాడు, కొంతమందికి ఆ మాటతోనే స్వస్థతనిచ్చాడు. ఒక గుడ్డివాడు వచ్చినప్పుడు ఉమ్మి వేసి బురద చేసి వాని కన్నులకు పూసి స్వస్థతనిచ్చాడు. చిలమను కోనేరులోనికి వెళ్ళి కడుక్కోమన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మహిమ, స్వస్థత, విడుదల, రక్షణ పదార్థాలలో ఏమీ లేదు. ఒక సాదృశ్యము చెప్పాడు. ఇదిగో ఆ కొమ్మని తీసుకురా, దాంట్లో వేయి, బాగైపోతుంది. ఆ కొమ్మలో దేవుని మహిమ ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, కొమ్మని తీసుకొచ్చాడు ప్రభువు. దేవుడు ఏ కొమ్మనైతే చెప్పాడో, ఏ చెట్టు కొమ్మని చెప్పాడో ఆ కొమ్మను తీసుకొచ్చి నీళ్ళలో వేశాడు మోసే. ప్రేమణ దేవుని బిడ్డలారా, అప్పటి వరకు చేదుగా ఉన్నటువంటి నీళ్లు మధురముగా మారిపోయాయి. త్రాగడానికి వీలుకరముగా, మధురముగా, తీయగా మారిపోయాయి. జ్ఞాపకం చేసుకుందాం, ప్రతి ఒక్కరి దాహము తీర్చబడింది అక్కడ. ఈ రోజున నేను మీకు మనవి చేసే మాట మీరు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ నీళ్లు, అవే నీళ్లు, జ్ఞాపకం చేసుకోండి. నీళ్లు ఏమాత్రము మారలేదు. ఈ నీళ్ళు వద్దయ్యా, ఈ నీళ్లు కాదు, నేను పైనుండి ఆకాశాల నుండి వర్షం కురిపిస్తాను, ఆ నీళ్లు దీంట్లోకి చేర్చుకొని వాటిని త్రాగండి అని చెప్పలేదు. ఆ నీళ్ళని దేవుడు మధురముగా మార్చాడు. మన జీవితంలో మనం ఏం కోరుకుంటామంటే, ప్రేమణ దేవుని బిడ్డలారా, కష్టం వస్తే ఇది నాకు వద్దు అని అనుకుంటాము. కాదు, దానిని దేవుడు తిరిగి మలచగలడు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీకున్న వ్యాధి, నీకున్న విపత్తు, నీకున్నటువంటి కష్టముల మధ్యలోనే ఆ చేదైన అనుభవంలో నుండి ఆ చేదును దూరపరిచి తీయదనాన్ని దేవుడు జోడీకరిస్తాడు అనే ఆత్మీయ సత్యాన్ని రోజున మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే ఆ నీళ్లు మధురముగా ఆయను అక్కడ ఆయన వారికి కట్టలు విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీరు నా మాట శ్రద్ధగా విన్నట్లయితే, మరి నా దృష్టికి మంచిది చేసినట్లయితే, నా ఆజ్ఞలకు విధేయులై నా కట్టలను అనుసరించినట్లయితే, ఐగుప్తులో కలుగజేసిన తెగుళ్ళలో ఏది మీకు రాకుండా నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానము చేసి, ప్రేమణ దేవుని బిడ్డలారా, వారిని చక్కగా పరీక్షించి అక్కడే కొన్నాళ్ళు నిలబెట్టాడు. చూద్దాం వీళ్ళు ఎలా ఉంటారో. అద్భుతం చేసిన తర్వాత దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తాడు. వాళ్ళు అసలు నాకు అనుకూలంగా ఉంటారా,
నా చిత్తానుసారంగా ప్రవర్తిస్తారా? చూద్దాం. ఇంతవరకేమో నీళ్లు లేవు అని ఏడ్చి చచ్చారు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చాను కదా, మధురముగా మార్చాను కదా, ఇప్పుడు ఎంత నమ్మకంగా ఉంటారో, ఎంత విశ్వాసంగా ఉంటారో, ఎంత భక్తిగా బ్రతుకుతారో చూద్దాం. పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరం మాకు బాగలేదు, ఈ రోజు మాకు బాగలేదు, ఈ నెల మాకు బాగలేదు, ఈ పరిస్థితులు మాకు బాగులేదు అని అనుకున్నారు కదా. ఇదిగో ఈ సంవత్సరం ఇచ్చాను, చూద్దాం ఈ సంవత్సరంలో మరి అన్ని వీరికి అనుకూలంగా నేను మార్చిస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలో నన్నెంతగా స్తుతిస్తారో, ఈ సంవత్సరంలో నన్నెంతగా ఆరాధిస్తారో, ఈ సంవత్సరంలో ఎంత న్యాయంగా ప్రవర్తిస్తారో, ఈ సంవత్సరంలో ఎంత విశ్వాసంతో బ్రతుకుతారో పరీక్షిస్తాను అని దేవుడు మన ఎడలో కూడా మరి ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆత్మీయ సత్యాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 27వ వచనం చదవండి. అటు తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. జ్ఞాపకం చేసుకుందాం, వాళ్ళకి నీళ్లు లేనిది ఎన్ని రోజులండి? 3 రోజులు నీళ్లు తాగకుండా ఉన్నారు. తరువాత నీళ్లు ఉన్నవి కానీ చేదుగా ఉన్నాయి. ఆ నీటిని దేవుడు మధురముగా మార్చాడు. ఆ మధురమైన నీటి జలముల యొద్ద వారున్నారు. అక్కడి నుండి మరలా ఏలీము అనే ప్రాంతమునకు వచ్చి ఉంటుండగా, మారా నుండి ఏలీమునకు వచ్చి ఉంటుండగా, అక్కడ దేవుడు వారికి నీళ్లు మరలా తక్కువ చేయలేదు. అక్కడ 1 నీటి బుగ్గ ఉంటే ఇక్కడ 12 నీటి బుగ్గలు. దేవుని ఆశీర్వాదం ప్రేమను దోంబిడ్లారా, మనము దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ వారిని పరీక్షించాడు. అక్కడ వ్రాయబడింది, అక్కడనే వారిని పరీక్షించను అని వ్రాయబడింది. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం ఆ పరీక్షలో పాస్ అయినట్లయితే నీ జీవితంలో అప్పటి వరకు 1 నీటి బుగ్గ ఉంటే 12 నీటి బుగ్గల దగ్గరికి నిన్ను తీసుకెళ్తాడు. నీ జీవితంలో 1 ఆశీర్వాదమును అనుభవిస్తే 12 ఆశీర్వాదముల దగ్గరికి నిన్ను నడిపిస్తాడు. అంటే ఆశీర్వాదం పెరుగుతుంది, ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది, ఆశీర్వాదం అంచలంచలుగా వృద్ధి చెందుతుంది, కానీ తక్కువ కాదు. అందుకని మరి తనను నమ్మిన భక్తులను ఆయన విడిచిపెట్టువాడు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కనునేమో కానీ తనను ఆశ్రయించిన భక్తులకు ఏ మేలు కొదవయ్యి ఉండదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అద్భుతాలు చేసే దేవుని మనము గట్టిగా పట్టుకొని క్రీస్తు నందు గట్టిగా నిలబడితే చేదైన నీ జీవితాన్ని మధురముగా మారుస్తాడు. చేదైన నీ జీవితంలో ఉన్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ప్రతికూలమైన పరిస్థితులు చేదుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మధురముగా మార్చి నీకు అనుకూలముగా దేవునికి నీ జీవితం ఇష్టకరముగా మలచగలిగిన సమర్థుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ విషయానికి వస్తూ ఉన్నాను. రుతు గ్రంథము తీయండి, 1వ అధ్యాయము. రుతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 20వ వచనం. చదవండి. మరి తన భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు, మరి మీరు నన్ను విడిచిపెట్టి మీరు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ సంతోషంగా ఉండండి. ఎలాగున్నా బతుకు నాశనం అయిపోయింది, ఇక నేను చేసేదేమున్నది, కానీ మీకు వయసు ఉన్నది కనుక, మీకు ఇంకా భవిష్యత్తు ఉన్నది కనుక పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండండి అని కోడళ్లను అక్కడ వదిలిపెట్టి రావాలని నిశ్చయించుకొని కోడళ్లతో చెప్పినప్పుడు ప్రేమన దోంబిడ్లారా, మరి వారిద్దరు కూడా ఏడ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తామని చెప్పి ఉన్నారు. చివరిగా మరి తన చిన్న కోడలు ఓర్ప తిరిగి అత్త మాటకు లోబడి మరి వెళ్ళి పెళ్లి చేసుకొని బ్రతుకుతా ఉన్నది. మరి రూతు మాత్రము నువ్వు ఎక్కడికి వెళ్తే నేను మరి చాలా రోజులైంది, నయోమి ఇన్నాళ్ళకి వచ్చావా అని వాళ్ళు గుర్తుపడతా ఉన్నారు. ఈమె నయోమి కదా, అప్పుడు మనతో పాటు ఉన్నటువంటి నయోమి కదా అని గుర్తుపడతా ఉంటే, అమ్మా నా పేరు నయోమి కాదు, ఇక నుండి నన్ను నయోమి అని పిలవకండి, నా పేరు మారా, నన్ను మారా అని పిలవండి. నయోమి అనగా తీపి,
తీయదనము మధురము అని అర్థము. మారా అనగా చేదు. నేను మధురము, నాలో ఏ మధురము లేదమ్మా, నాలో ఏ తీయదనము లేదు, నాలో ఏ మంచి లేదు. ఉన్న భర్తను పోగొట్టుకున్నాను, కన్న బిడ్డలను పోగొట్టుకున్నాను, ఉన్న వాళ్ళందరినీ పోగొట్టుకొని సంతోషముగా గడపవలసిన నేను ఈ రోజున దిక్కుమొక్కు లేకుండా ఏదో ఇక్కడే కాసినాళ్ళు బ్రతికి చనిపోదామని చేదు అనుభవాలను నా హృదయంలో పెట్టుకొని నేను వచ్చాను. దయచేసి అప్పుడులాగా నా పేరు నయోమి అని మీరు పిలవకండి. నా పేరు నయోమి కాదు, నా పేరు మారా అని పిలవండి అని అందరితో చెప్తా ఉన్నది. వాస్తవానికి తన జీవితంలో ఆ పరిస్థితుల్లో తన హృదయం నిండా చేదు నిండుకొని ఉన్నది. తన జీవితం అంతా చేదు నిండుకొని ఉన్నది. కట్టుకున్న భర్త, కన్న బిడ్డలు ఇద్దరు, మరి చేతికందిన బిడ్డలు కూడా చనిపోవడంతో మరి దిక్కుమొక్కులైనటువంటి స్త్రీగా మిగిలిపోయింది. ప్రేమను దోంపిల్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఆ చేదు అనుభవంలో ఉన్నటువంటి నయోమి జీవితాన్ని దేవుడు మధురముగా మారా అని పిలువమన్న ఆమె జీవితము మరలా మధురముగా మార్చిన సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చదవండి, ఇదే రూతు గ్రంథము 4వ అధ్యాయము, రూతు గ్రంథము 4వ అధ్యాయము 14-15 వచనాలు. మొదటిప్పుడు మనం చదువుకున్నప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చి ఈమె నయోమి కదా అని అన్నటువంటి వాళ్ళు మరలా వచ్చారు స్త్రీలు. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడవునని నయోమితో చెప్పిరి. ప్రేమన దోమలారా జ్ఞాపకం చేసుకుందాం. పరిస్థితి, తను ఒంటరిగా ఉన్న తర్వాత ప్రేమన దోంబిడ్లారా మరి బోయాజు అనేటటువంటి వ్యక్తిని మరి కుటుంబానికి బంధుధర్మము జరిగించడానికి దేవుడు నియమించి ఉంటుండగా మరి బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి కాపురము ద్వారా మరొక చక్కటి కుమారుడు మరి పుట్టి ఉంటుండగా ప్రేమన దోంబిడ్లారా ఆ మనవడి ద్వారా తనలో ఉన్న చేదంతా కూడా తన జీవితంలో అప్పటి వరకు చోటు చేసుకున్న చేదైన జీవితం అంతా తొలగించబడి తాను కోల్పోయినటువంటి ఆ పూర్వ వైభవాన్ని, ఆ మధురానుభూతిని మనవని ద్వారా ఆమె పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే స్త్రీలందరూ వచ్చి, బంధువులు లేరన్నావమ్మా, ఇక్కడికి వచ్చినప్పుడు నాకెవరు లేరు, ఎవరు దిక్కు లేరు అన్నావు, ఇక నా బ్రతికింతే అన్నావు, ఇప్పుడు చూడు నీ మనవణ్ణి చూడమ్మా ఎంత ముద్దుగున్నాడో నయోమి, నీ మనవణ్ణి చూడు, మమ్మల్ని మారా అని పిలువమన్నావు కదా, ఇక నువ్వు మారా అని పిలుచుకోవాల్సిన అవసరం లేదు, నీ జీవితంలో చేదు లేదు, నీ జీవితం అంతా మధురముగా మార్చబడింది. ఇదిగో కాబట్టి ఈ కుమారుని చక్కగా నువ్వు పెంచి మరి కుమారునికి నువ్వు చక్కగా మరి పోషకురాలుగా ఉండి నడిపించమని చెప్పినప్పుడు ప్రేమన దోంబిళ్ళరా కుమారుని చక్కగా పెంచి పెద్ద చేసిన సందర్భాలను మనము క్రింద చూడగలుగుతాం. ఈ రోజున నేను మనవి చేస్తా ఉన్నాను, ఈ రోజున మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చు. అయ్యో ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో మారా అనుభవమే ఎదురైంది, నాలో ఏ మధురము లేదు, ఏ మధురానుభూతి లేదు అనేటటువంటి భావనలో కనుక నీవు ఉన్నట్లయితే, ఇదిగో మారాను మధురముగా మార్చిన దేవుడు, చేదు నీళ్లను మధురముగా మార్చిన దేవుడు, నయోమి జీవితంలో ఉన్న చేదు అనేటటువంటి మారాను తొలగించి మధురమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఈ 2024వ సంవత్సరమందు నీ జీవితములో, నీ కుటుంబములో ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రతి విధమైనటువంటి పాపభూయిష్టమైన శాపగ్రస్తమైనటువంటి కార్యాలన్నిటిని కొట్టివేసి మీ జీవితాలను, మీ తలంపులను, మీ ఉద్దేశములను, మీ మాట తీరును, మీ ప్రవర్తనను
మీ కుటుంబాలను దేవుడు మధురముగా మార్చి పరిపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, పోయిన సంవత్సరంలో మీరు ఏదైతే కోల్పోయారో, ఏ శోధన అయితే అనుభవించారో, ఈ సంవత్సరములో దానికి రెట్టింపుగా మేలును, సంతోషమును, సమాధానమును అనుగ్రహించేటటువంటి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.